అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న ఉపాధి హామీ శ్రామికులకు ఈరోజు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ నిమిత్తం 605 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కొంతమంది అకౌంట్లలో మే నెలకు సంబంధించిన ఒక వారం రోజుల పనికి గాను అమౌంట్లు కొద్దిమందికి బ్యాంక్ అకౌంట్లో పడడం జరిగింది. ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈరోజు లేదా రేపు మ్యాక్సిమం రేపు అకౌంట్లో పడతాయి. కాబట్టి మీరు సెల్కి మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ గల బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మే నెలకు సంబంధించి ఒక వారం రోజులకు అమౌంట్ పడడం జరిగింది. అది ఏరియాని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. కొద్దిమంది మేలో పని చేయలేదనుకోండి, జూన్లో పని చేశారంటే జూన్కి పడుతుంది. అలా అనమాట. అలా ఏంటంటే మ్యాక్సిమం ఒక వారం రోజులకు గాను రోజుకి 294 రూపాయలు చొప్పున అమౌంట్ పడడం జరిగింది. కాబట్టి మీరు మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ఉన్న వాళ్ళు ఎస్ఎంఎస్ చూసుకోండి, లేదా బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ చెక్ చేసుకోండి. ఇకపోతే పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ శ్రామికులకు ప్రత్యేకంగా చెప్పే చిన్న విషయం ఏమిటంటే, భోగాపురం గ్రామంలో మే నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఒక 5 రోజులు పని చేపట్టడం జరిగింది. ఆ పని నిమిత్తం 1468 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి ఎస్ఎంఎస్ చూసుకోండి, లేదా అకౌంట్ చెక్ చేసుకోండి. ఈ రెండు కుదరకపోతే బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్లో ఎంట్రీ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, మే నెలకి సంబంధించి 5 రోజుల పనికి గాను 1468 రూపాయలు మాత్రం పడ్డాయి. ఆ వారంలో ఎవరైతే పనిలోకి వెళ్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు పడతాయి. కాబట్టి గమనించగలరు. థ్యాంక్ యూ.